Recording in progress. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రములు. ఈ ప్రాముఖ్యంగా మరి ఈ రోజున ప్రత్యేకమైనటువంటిది, అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ఈ రోజున నేర్చుకుందాం. అది దత్త పుత్రత్వము. ఈరోజు మన యొక్క అంశము దత్త పుత్రత్వము. లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. ఇంకొక సందర్భంలో కూడా మరి రాయబడి ఉంది. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన చేసుకొని ఈరోజున వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు నీ కాపుదల్లో భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో మరి కూడుకోవటానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఈరోజు జరుగుతున్నట్టు ఈ యొక్క కార్యక్రమం అంతటిలో కూడా తండ్రి మీరు మహిమ పొందగలరని, వాక్యాన్ని ప్రకటించుతున్నటువంటి నాకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి ఊరుగా వాడుకోనండి. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి తండ్రి మీ యొక్క శక్తిని, జ్ఞానము దయచేయండి ఆయన. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. గతంలో మనము ఏ క్రీస్తుని మనము చూస్తూ ఉన్నాము అనేటువంటి సందర్భంలో శరీరధారిగా ముళ్ళ కిరీటము ధరించినటువంటి క్రీస్తుని చూస్తూ ఉన్నామా, లేకపోతే మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన క్రీస్తుని మనం చూస్తూ ఉన్నాము అనేటువంటి అంశం ద్వారాగా మరి అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. నేటి కాలంలో మనము ఎవరిని చూడాలి, ఏ క్రీస్తుని మనం చూడాలి అంటే మృతుల్లో నుండి లేపబడి తండ్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడైనటువంటి క్రీస్తు, 3 లోకాలకు మరి అధిపతిగా ఉన్నటువంటి క్రీస్తుని మనము చూడాలి. 3 లోకాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను యేసు నామమున వంగునట్లుగా ఉన్నటువంటి క్రీస్తుని మనము చూడాలి. కానీ శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తుని చూడకూడదు అనేటువంటిది కూడా లేఖనం చెప్పబడతా ఉంది. అదే అపోస్తలుడైన పౌలు గారే చెప్తూ ఉన్నారు కదా, మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. చాలా ప్రధానమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవి. మరి ఇవి వారి సొంత మాటలు మాట్లాడారా అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని మూలముగా పలికినటువంటి మాటలు అపోస్తులు, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు. కనుకనే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా
అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనము కట్టబడుచున్నాం పిల్లరా. లేఖన భాగాల్లో మనం చూసుకొని ఉన్నాం, చదువుకొని ఉన్నాం. 2 భాగాల్లో మనం చదివాం. ఒకటి, వీరు ఇశ్రాయేలీలట దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రమును ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ఎవరివంట? ఇశ్రాయేలీలకి. అంటే పరిశుద్ధ గ్రంథంలో మనము ప్రాముఖ్యంగా చూసినట్టయితే దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు, దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి వారు 2 రకములుగా ఉన్నారు. మొదటిగా మొదటి నిబంధన కలిగినటువంటి ఇశ్రాయేలీలు, రెండవ వారుగా 2వ నిబంధన కలిగినటువంటి క్రైస్తవులు. 2వ నిబంధన అంటే క్రొత్త నిబంధన, క్రీస్తు రక్తము వలన క్రొత్త నిబంధన. మనకి 2 నిబంధనలు ఉన్నవి. మరి ఆ మొదటి నిబంధన కాలంలో దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారితోటి వేరుగా అన్యజనులు ఉన్నారు. 2వ నిబంధన అనగా క్రొత్త నిబంధన కలిగినటువంటి క్రైస్తవులతో పాటుగా వారికి వేరుగా అన్యజనులు కూడా ఉన్నారు. మరి ఇక్కడ లేఖన భాగంలో చెప్పబడతా ఉంది ఏమంటారంటే దత్తపుత్రత్వం అట ఇశ్రాయేలులకి ఇవ్వబడిందంట. మరి అందరికి ఇవ్వబడలేదా దత్తపుత్రత్వము? అంటే దత్తపుత్రత్వం అంటే ఏమిటి అంటే స్వీకరించిన కుమారుడు లేదా దత్తత చేసుకున్నటువంటి కుమారుడు అనేటువంటిది అర్థం వస్తూ ఉన్నది. పిల్లరా, మరి ఇశ్రాయేలీలకేనా దత్తపుత్రత్వము? వారికి మాత్రమే వాగ్దానాలు ఇవ్వబడినవా? వారికి మాత్రమే మహిమ నిబంధనలు లేకపోతే ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులు వారికి మాత్రమే ఇవ్వబడి ఉన్నవా? మరి ఎలాగ మనము ఈ యొక్క దత్తపుత్రత్వము మనము పొందుకున్నాము? అన్యజనులుగా ఉన్నటువంటి మనము దత్తపుత్రులము ఎలా అయ్యాము అనేటువంటిదే ఈ రోజున మనం నేర్చుకునేటువంటి ప్రధాన అంశం, ప్రధానమైనటువంటిది. మనం దత్తపుత్రులం అంటే ఈ లోకంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తీసుకుంటాడు దత్తపుత్రులుగా. అదే విషయం చెప్తున్నాడు. పిల్లలు లేని వారు, పిల్లలు కావాలనుకున్నటువంటి వారు వారి బంధువులలో నుండి కానీ లేకపోతే అనాథులుగా ఉన్నటువంటి వారిని కానీ, ఎవరు లేనటువంటి వారు అనాథలంటే వారిని కానీ తమకు పుత్రులుగా చేసుకునే వారిని చదివించి వారికి ప్రయోజకులుగా చేసి అక్కడితోనే వారిని వదిలిపెట్టకుండా దత్తపుత్రత్వాన్ని కూడా ఇస్తారు. అంటే వారు కలిగి ఉన్నటువంటి సమస్తానికి కూడా వారిని వారసులుగా చేస్తారు. చూడండి, అంటే ఈలోక రీతిగా ఒక వ్యక్తిని మనం దత్తత తీసుకున్నామంటే, మనం పుత్రులుగా స్వీకరించాము అంటే మనకున్నటువంటి సమస్తానికి కూడా తనే వారసుడవుతాడు. కనుకనే దీని గురించి ఏం చెప్పబడుతుంది? దత్తపుత్రత్వం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఈ యొక్క దత్తపుత్రత్వము గనక పొందితే తండ్రి దానిని రద్దు చేయలేడు, కుమారుడు కూడా దానిని రద్దు చేయలేడు. మరి తండ్రి ఆస్తి మీద సర్వ హక్కులు కూడా ఆ యొక్క కుమారునికే సంక్రమిస్తాయి. అది తగ్గించటం కానీ హెచ్చించడం కానీ అటువంటిది జరగదు. పాత సంబంధాలు ఏమైపోతాయి? తెగిపోతాయి. పాత కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా తెగిపోతాయి. పాత సమాజంలో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా తెగిపోతాయి. కనుకనే పాత కుటుంబంలో ఉన్నటువంటి హక్కులు కూడా కోల్పోతారు. ఎవరైతే దత్తతకు వచ్చి ఉన్నారో వారు మరి పాత సమాజంలో కానీ పాత కుటుంబంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా కోల్పోతారు అనేటువంటిది లేఖనం చెప్పబడుతూ ఉంది. మరి దత్తత పోయినటువంటి వ్యక్తి ఒకనొకప్పుడు పలానా వ్యక్తి కొడుకు కదా అనే మాట కూడా ఎవరు కూడా మాట్లాడరు. పాత ఇంటి పేరు మారిపోతుంది. మరి కనుకనే ఈ విషయంలో నేను చెప్తున్నాడంటే వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములని వీరివి. ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తూ ఉన్నాము అంటే
మరి దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు వారికి దేవుడి ఆధిక్యతను ఇచ్చాడు. ఈ ఆధిక్యతను మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు వారికి? ఈ యొక్క వాగ్దానాలు ఇశ్రాయేలుకే ఎందుకు ఇచ్చాడు అంటే అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఇది ముఖ్యంగా మూలమైనటువంటిది. ఎప్పుడు ఇచ్చాడు ఈ వాగ్దానము? అబ్రహాముని పిలిచినప్పుడు మరి తను చెప్పాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? మనం ఆదికాండంలో చూసినట్లయితే 12:3 నిన్ను ఆశీర్వదింపబడి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపబడను అనేటువంటి వాగ్దానాన్ని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకు ఈ వాగ్దానం చేయవలసి వచ్చింది అంటే మరి దేవుడు ఆదామును అవ్వను సృజించినప్పుడు వారు ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని యొక్క రాజ్యము ఆ సమయంలో మరి పతనమైపోవటము, ఆ పతనమైపోయినటువంటి యొక్క రాజ్యాన్ని మరలా పునఃస్థితి స్థాపన చేయాలనుకుంటే వారు పోగొట్టుకున్నటువంటి మహిమను, అంటే దైవ కుమారత్వాన్ని కలిగి ఉన్నారు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు, దేవుని ఇంటివారుగా పిలువబడుతూ ఉన్నారు. మరి అటువంటి ఒక మహిమను మరలా పొందుకోవాలి అంటే అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? భూమి యొక్క సమస్త వంశములు అంటున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాడు. ఇదే విషయాన్ని ఇక్కడ గలతీ పత్రిక 3:8 కూడా చెప్పబడతా ఉంది. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. అబ్రహామునకు ముందుగా ప్రకటించిన సువార్త ఏది అంటే భూలోక వంశంలో అన్నీ కూడా నీ యందు ఆశీర్వదించబడతారు. అది ఎలాగ మనము అర్థం చేసుకుంటున్నాము అంటే అపోస్తుల కార్యములలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికినటువంటి అపోస్తులు చెప్తూ ఉన్నారు. మరి అపోస్తుల 3:28 ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఎప్పుడు వారసులై ఉన్నారు వీళ్ళు? అపోస్తులు ప్రకటించినటువంటి బోధ దగ్గర నుంచి. పేతురుగా చెప్పి మీరు మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరమును పొందుదురు. దీన్నే ఆత్మను గూర్చిన వాగ్దానము, అబ్రహాములకు చేసినటువంటి వాగ్దానము. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా. ఆ వాగ్దాన సంతానం ఎవరు అంటున్నారంటే యేసుక్రీస్తు వారే. అబ్రహామునకును ఆ సంతానమునకును వాగ్దానము చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. అంటే అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, మరి ఇస్సాకుకి యాకోబు పుట్టాడు, యాకోబుకి 12 సంతానం కలిగారు. వారే ఏమై ఉన్నారు? ఇశ్రాయేలీలుగా పిలువబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు అంటే ఎవరు అంటే ఇశ్రాయేలుకు పుట్టినటువంటి 12 కుమారుల యొక్క సంతానమే ఇశ్రాయేలీలు. కనుకనే పిల్లరా మరి అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దాన సంతానం వచ్చే వరకు కూడా ఇశ్రాయేలులో అతిక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అతిక్రమాలను నివారించడం కోసమే దేవుడు ఇశ్రాయేలుకి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అతిక్రమముల యొక్క పరిమాణాన్ని తెలియజేయడం కొరకు మరి ఏమేమి అతిక్రమాలు చేస్తున్నారో అతిక్రమాలకి ఎటువంటి శిక్షలు ఉంటాయో అవన్నీ తెలియపరచడం కోసమే ధర్మశాస్త్రాన్ని నాటి జనులైనటువంటి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానము భూలోక వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదించబడతారు అనేటువంటి ఒక వాగ్దానము మరి ఎప్పుడు ఇచ్చాడు అంటే అది ధర్మశాస్త్రం వల్ల కలిగిందా లేకపోతే విశ్వాస మూలముగా కలిగిందా అంటే అది విశ్వాస మూలముగా కలిగింది అనేటువంటిది లేఖనం చెప్పబడతా ఉంది. అది ధర్మశాస్త్రము వల్ల కలిగినటువంటి వాగ్దానము కాదు అని చెప్పబడతా ఉంది. ఇదే చెప్పబడతా ఉంది గలతీ రాసిన పత్రిక 3:18 ఆ స్వాచ్ఛము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు అంటున్నాడు.
అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించాడు. కనుక పిల్లరా, మరి 19వ వచనంలో ఏం చెప్పబడతా ఉంది అంటే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు మరి ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అంటే, ఆ వాగ్దాన సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. కనుకనే ప్రియులారా, ఈ యొక్క దత్తపుత్రత్వము అనేటువంటిది మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇశ్రాయేలీలు వీరు దత్తపుత్రత్వము, మహిమ, అర్చనాచారాదులు, ప్రధానము ఇవన్నీ కూడా వారు వాగ్దానాన్ని కూడా వీరికే ఉన్నవి. అదే దత్తపుత్రత్వము కలిగి ఉన్నటువంటి వారు మరి ఎప్పుడు ఆ దత్తపుత్రత్వ మహిమకు వారసులు అవుతూ ఉన్నారు. ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. దీనిలోనే ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ రోజున అంటే, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలు దేవుని ప్రజలుగా శలామణి అవుతూ ఉన్నారు. ధర్మశాస్త్రం అనేటువంటి అన్ని జనులు వారు అక్కడనే వారితో పాటుగా ఉంటూ ఉన్నారు. మరి ఆ కాలంలో మరి దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానం, అత్యాచార వాగ్దానం కలిగినటువంటి వారే ఇశ్రాయేలుగా పిలువబడుతున్నారు. కనుక ఇశ్రాయేలు దత్తపుత్రత్వము, మహిమను ఎప్పుడు పొందుకుంటారు? మరి పొందుకున్నారా? మరి ఎందుకు ఇక్కడ లేఖనంలో చెప్పబడతా ఉంది? అది గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దత్తపుత్రులము కావాలనని. మరి ఎప్పుడు దత్తపుత్రత్వ మహిమకు మనము వారసులమయ్యాము. ఇది ప్రధానమైనటువంటి విషయం ప్రియులారా. కనుకనే దత్తపుత్రత్వం కలిగి ఉన్నాను. ఆల్రెడీ వారు దత్తపుత్రత్వాన్ని కలిగి ఉన్నారు. అబ్రహాములకు ఇచ్చినటువంటి వాగ్దానం క్రీస్తు వచ్చు వరకు కూడా వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే బాలురుగానే ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు? అందుకనే వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను, మరి బాలుడికను దాసునకును ఏ భేదం లేదు అంటున్నాడు. అంటే వాడు వారసుడే, వాళ్ళు వారసులే, కానీ వారు ఏ స్థితిలో ఉన్నారంటే బాలురుగానే ఉన్నారు. వారు కర్తలే, అన్నిటికీ వారసులే, కానీ వారి యొక్క స్థితి ఎలా ఉందంటే బాల్య దశలో బాలురుగా ఉన్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని కూడా మరి ముందు చెప్పుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలీలు బాలురుగా ఉన్నంత కాలము దత్తపుత్రత్వపు మహిమను స్వతంత్రించుకొనలేరు. కనుకనే ఏమంటున్నాడు? ధర్మశాస్త్రంలో లోబడి ఉన్న వారిని విమోచించుటకైనా ధర్మశాస్త్రం లోబడిన వాడు ఆయన యేసుక్రీస్తు వారు. ఎందుకు? మనము దత్తపుత్రులము కావాలని. మరి నేటి కాలంలో చాలామంది కూడా ధర్మశాస్త్రము ఇంకా అమలులోనే ఉంది, ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడలేదు అనేటువంటి బోధలు చాలామంది చెప్తున్నారు. 100% మంది చెప్తూ ఉంటారు. అయితే వీరు ఏ స్థితిలో ఉన్నారంటే దత్తపుత్రత్వము పొందలేని స్థితిలోనే ఉన్నారు. వారు దాసులుగానే ఉన్నారు, ఇంకా బాలుర దశలోనే ఉన్నారు అనేటువంటిది లేఖనం చెప్పబడతా ఉంది. దత్తపుత్రత్వం యొక్క మహిమను పొందుకున్నటువంటి వారు ఎవరు అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడినది అనేటువంటి దాని ద్వారాగా మనం పొందుకున్న మహిమ ఏమిటో తెలుసుకున్నటువంటి వారు. కనుక ప్రియారా, మరి కనుక దత్తపుత్రత్వంలో వారసులైనటువంటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి కాలంలో వారు ఎలాగా పరిగణించబడ్డారంటే బాలురుగాను దాసులుగానే పరిగణించబడ్డారు. మరి ఈ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా వివరించారు. అదే మనం ఇప్పుడు వరకు చదువుకున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నట్లయితే, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నింటికి కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు అంటున్నాడు. నిజంగా నేటి కాలంలో మనము చిన్నపిల్లవాడికి సమస్తాన్ని అప్పగించేసి వెళ్ళిపోతామా? వారసుడే, కానీ అతనికి ఒక 1000 రూపాయలు కానీ 1,00,000 రూపాయలు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందా అంటే వాడు ఏం చేస్తాడు? వీటిని వాడు ఇంకా బాలుడిగానే ఉన్నాడు. వాడు వీటిని ఏం చేస్తాడు?
మరి అన్నిటికీ వాడుకునే విధముగా ఉంటాడా, లేకపోతే నష్టపరుచుకుంటాడా వీటిని అనేటువంటిది మరి ఉన్నటువంటి పరిస్థితి. కనుకనే దత్తపుత్రత్వం యొక్క మహిమను వారు ఎప్పుడు పొందుకుంటారు ఇశ్రాయేలీయులు అనేటువంటిది మనము ప్రశ్న వేస్తే ఎక్కడ చెప్పబడతా ఉంది. వాళ్ళు బాలుడుగానే ఉన్నారు. వారు బాలుడుగా ఉన్నంత కాలం కూడా వారు దత్తపుత్రత్వ మహిమను వారు కూడా పొందుకునే పరిస్థితి అనేటువంటి చెప్పబడుతుంది. కనుకనే తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు వాళ్ళు ఎలా ఉండాలంట, సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండాలి. ఇంకేమన్నాడు, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు, అంటే ఏ స్థితిలో, ధర్మశాస్త్రము అమలులో ఉన్న కాలంలో ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే బాలురుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. కనుకనే చెప్పబడుతోంది, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి, అంటే ధర్మశాస్త్రానికి లోబడి దాసులమై ఉంటిమి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం అమల్లో ఉందా? ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అంటే ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు దాసుడుగా ఉన్నావు. వారసుడు అయినా నువ్వు బాలుడివే, దాసుడివే. నువ్వు ఆ మహిమను ఇంకా స్వతంత్రించుకోనలేదు. కనుక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక రుజువు. ఇంకా ఏం చెప్పబడతా ఉందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు అబ్రహామును చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు తన కుమారుని పంపాడు. ఇంతకుముందు నేను చెప్పుకున్న తండ్రి చేత నిర్ణయింపబడిన వచ్చు వరకు కూడా వాళ్ళు ఎలా ఉండాలి, సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంటారు. రెండవది ఏమంటున్నాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం పరిపూర్ణమైంది? అబ్రహామునకు వాగ్దానము చేసినటువంటి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేసి ఉన్నాడు, తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎందుకంటున్నాడు, ఎందుకు పంపాడు ఆయన్ని? ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు అంటే మనం దత్తపుత్రులం కావాలనని. మరి ధర్మశాస్త్రంలోకి లోబడి ఉన్న వారిని, మరి అప్పటి వరకు వారు దేనికి లోబడి జీవిస్తూ ఉన్నారు? ఈ లోక మూల పాఠంలోకి లోబడి ఉన్నారు, అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం లోబడి ఉంటే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే బాలురుగా ఉన్నటువంటి స్థితే, దాసులుగా ఉన్నటువంటి స్థితే. అందుకని వారసుడు అన్నింటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రంలో ఉన్నావా? అయితే నువ్వు బాలుడివే లేదా దాసుడివే. ఇంకా నువ్వు ఎవరి కింద ఉంటున్నావు అంటే సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంటావు. నువ్వు స్వతంత్రుడు కాలే, ఇంకా నువ్వు స్వతంత్రుడు అవ్వలేదు, ఇంకా నువ్వు బాల్యదశలో ఉన్నావు, సంరక్షకుల యొక్క ఆధీనంలో ఉన్నావు. ఒకసారి ఆలోచించడం ప్రియరా. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రంకు లోబడిన వాడాయను. అంటే ఇక్కడ దత్తపుత్రులం అంటే ఏం చెప్పబడతా ఉంది? స్వీకృత పుత్రులము, స్వీకరించబడినటువంటి పుత్రులము, స్వీకరించబడినటువంటి కుమారులము అని అర్థం. మనము స్వీకరించబడినటువంటి కుమారులము, మనము దత్తపుత్రులము. మరి ఎప్పుడయ్యాము? క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రంలో కొట్టివేయబడిన తర్వాతనే మనము దత్తపుత్రత్వం యొక్క మహిమను మనం పొందుకుంటున్నాం. అదే విషయం ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వ మహిమను పొందుకునే అవకాశము ఉందా అంటే అవకాశము లేదు. మరి ఎప్పుడు ఆ మహిమను పొందుకుంటారంటే ధర్మశాస్త్రం నుండి విమోచించబడాలి. బాలుడుగాను దాసుడుగాను ఉన్నాడు కనుక ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాతనే కుమారుడు వారసుడు స్వతంత్రుడు అవుతాడు. ధర్మశాస్త్రం కొట్టివేస్తేనే, ధర్మశాస్త్రము అమల్లో ఉన్నంత కాలం కూడా వారి యొక్క స్థితి ఎలా ఉంది అంటే వారసుడే. దత్తపుత్రత్వము మహిమ వారికి అన్నీ ఉన్నాయి, వాగ్దానం అన్నీ ఉన్నాయి, కానీ దానికి వారసులుగా ఉన్నారంటే లేడు. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను ఏమంటున్నాడు? బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము కూడా లేదు అంటున్నాడు. ఇంకా అందుకని ఏం చెప్తున్నానంటే, కుమారుడవైతే ఏమవుతున్నావు నువ్వు? ఇప్పుడు దేవుని ద్వారా వారసుడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన తర్వాత ఇదే విషయం చెప్తున్నాడు కదా, గలతీ పత్రిక 4:6-7 మరియు మీ కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. మనం ఎవరు ఇప్పుడు చెబుతూ ఉంటాం కదా, ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా అనేటువంటిది ఒక మాట వరకు పరిమితమైంది.
దత్తపుత్రులము. మనం ఏమై ఉన్నామంటే దాసులము కాదు, ఇక్కడ కుమారులమే. అదే చెప్తున్నాను కదా. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. కనుక ఇశ్రాయేలుకు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ప్రధాన అర్చనాచారాలు వాగ్దానములు ఉన్నను కూడా వారు ఎప్పటి వరకు దాసులుగా ఉంటారు అంటే ధర్మశాస్త్రము ఉన్నంత వరకు వాళ్ళు దాసులుగానే బాలురుగానే ఉంటారు. వారసుడికి అన్నిటికీ కర్త అయినను ఏమవుతాడు? అన్నిటి కర్త అయినను అతనికి నీ దాసునికి భేదం కూడా లేదు. కనుకనే మరి ఇశ్రాయేలీయులు ఎప్పుడు దత్తపుత్రత్వ మహిమకు హక్కుదారులుగా తీర్చబడతారు. ఇశ్రాయేలీయుల విషయంలో వారు అప్పటి వరకు కూడా బాలురుగానే ఉన్నారు, దాసులుగానే ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రంకు లోబడి జీవించాడు. ఎందుకంటే మనము దత్తపుత్రులము కావాలనని. కనుకనే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత మాత్రమే ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వ మహిమకు హక్కుదారులుగా తీర్చబడతారు. అలాగా ఎప్పుడు వారు దత్తపుత్రత్వ మహిమకు హక్కుదారులుగా అవుతారు అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాతనే. కనుక చెప్పబడుతుంది కదా, నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి నీ దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండును. అటువలే మనం బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠం లోబడి దాసులమై ఉంటిమి. ఇది అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. వారి యొక్క స్థితి ఎలా ఉందంటే బాలురుగానే దాసులుగానే ఉన్నటువంటి పరిస్థితి. కనుకనే ఇశ్రాయేలు దత్తపుత్రత్వం యొక్క మహిమను మరి ఎలాగ వారికి సంక్రమించింది, ఎప్పుడు సంక్రమించింది, మరి దేవుడు వారికి చేసిన వాగ్దానము దత్తపుత్రత్వపు హక్కును కలిగి ఉన్నను మరి ఆ మహిమను ఎప్పుడు పొందుకుంటారు అనేది మనము ప్రశ్న వేసుకున్నట్టయితే క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రమును కొట్టివేయబడిన తరువాతనే వారు దత్తపుత్రత్వపు హక్కు యొక్క మహిమను వారు పొందుకుంటారు అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. మరి అయితే మరి ఇశ్రాయేలీయులు ఆ విధముగానే దత్తపుత్రత్వము మహిమకు వాళ్ళు వారసులుగా ఉంటే మరి అన్యజనులుగా ఉన్నటువంటి వారు ఎవరు? మా అన్యజనులు మనం ఇశ్రాయేలుమా అంటే ఇశ్రాయేలు కాదు కదా. వాగ్దానాలు మనకేమైనా ఉన్నవా అంటే వాగ్దానాలు అన్యజనులకేం లేవు కదా. మరి దాని గురించి ఏం చెప్పబడుతూ ఉంది? మనం ఏమై ఉన్నాము అంటే అన్యజనులుగా ఉన్నాం. ఇశ్రాయేలీలు మరి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానానికి వారసులుగా ఎప్పుడు అవుతూ ఉన్నారు అంటే క్రీస్తు ధర్మశాస్త్రంలో కొట్టివేయబడిన తర్వాతనే. ఆయన స్త్రీ వద్ద పుట్టి మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం లోబడి వారు విమోచించగా ఆయన ధర్మశాస్త్రం లోబడిన వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుకున్న తర్వాతనే వారు ఏమవుతున్నారంటే దత్తపుత్రత్వ మహిమకు వాళ్ళు వారసులు అవుతూ ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతోంది. కనుకనే పిల్లారా మరి ఈ విధముగా మరి లేఖనంలో చెప్పబడతా ఉంది కదా. మరి అన్ని జనుల యొక్క పరిస్థితి ఏమిటి? మరి అన్ని జనులు కొరకు క్రీస్తు చనిపోలేదా? మరి అన్ని జనులు ఆ కాలంలో వారి యొక్క స్థితి ఎలా ఉండేది అంటే ఎఫెసీ పత్రిక చెప్పబడుతుంది 2:11-12 కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడినటువంటి మీరు అంటే సున్నతి లేని వారుగా పిలువబడుతున్న వారు ఎవరు? అన్యజనులు. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక ఎవరితోటి? ఇశ్రాయేలుకి ఏమండి వాగ్దానాలు ఉన్నవి. దత్తపుత్రత్వము మహిమయు ప్రధానమును అర్చనాచారాదులు ఇవన్నీ కూడా వారికి వాగ్దానాలు ఉన్నవి. అయితే అప్పట్లో ఆ కాలంలో ఉన్నటువంటి అన్యజనులుగా ఉన్నటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉందంటే ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులు ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునేది అనేటువంటిది చెప్పబడుతుంది. అన్యజనుల యొక్క పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా మనం ఏం నేర్చుకున్నాము అంటే ప్రధానంగా దత్తపుత్రత్వ హక్కుకి
మరి ఇశ్రాయేలుకి ఎలా సంక్రమించింది అంటే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుకున్న తర్వాత వారు దత్తపుత్రత్వ హక్కు వారికి సంక్రమించింది. దత్తపుత్రత్వాన్ని వారు పొందుకున్నారు. అంటే వారు యేసులో స్వతంత్రులుగా పిలువబడుతూ ఉన్నారు. అయితే అన్ని జనులుగా ఉన్నటువంటి మనము మరి దత్తపుత్రత్వాన్ని వారసులం ఎలా అవుతూ ఉన్నాం? వాగ్దానాలు వారివే కదా. మరి మనకు ఎలా అవుతున్నాయి? మనం ఎలాగా ఆ దత్తపుత్రత్వాన్ని పొందుకుంటున్నాం? ఈరోజు నేను దేవుని కుమారుని, దేవుని ఇంటి వారము, మరి పరిశుద్ధులము, నీతిమంతులము, మరి పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారము, పాపం నుండి విమోచింపబడినటువంటి వారము అనేటువంటిది మనం ఎలా చెప్పుకుంటూ ఉన్నాము? అది దేనిని బట్టి అంటే దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి. దేనిని బట్టి మనము దత్తపుత్రత్వ మహిమను పొందుకున్నాము? దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని ఏమంటున్నాడు? దేవుడు విశ్వాస మూలముగా అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బట్టి కాదంటున్నాడు. విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఇంకో సందర్భంలో ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశంలో అన్నీ ఆశీర్వదింపని చెప్పి ఎంతమంది అంటున్నాడు? భూలోక వంశంలో అన్నీ కూడా ఆశీర్వదింపని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. కనుకనే ప్రియులారా, మరి ఈ విధముగా అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి మనం దత్తపుత్రత్వమును పొందుకోవటానికి మనకు హక్కు కలిగి ఉన్నాము అనేటువంటిది మనకు చెప్పబడతా ఉంది. కనుక ఆ సంతానం ఎవరని చెప్పబడతా ఉంది? యేసుక్రీస్తు వారు. కనుక ఆయన మరి కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు? అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఆయన స్త్రీ అని పుట్టి ఎందుకు పుట్టాడు? ఆయన ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై. ఆయన ధర్మశాస్త్రం లోబడిన వాడుగా అయ్యాడు. ఎందుకు ధర్మశాస్త్రం లోబడి ఉన్నాడు అంటే మనం దత్తపుత్రులం కావాలని. ఇది ప్రధానంగా. అంటే క్రీస్తు ధర్మశాస్త్రంను కొట్టివేసిన తర్వాత, మృతుల్లో నుండి తిరిగి లేపబడిన తర్వాత మరి ఏం జరిగింది అంటే దత్తపుత్రులము అంటే సువార్త ద్వారాగా అబ్రహాములకు ఇవ్వబడినటువంటి వాగ్దానానికి మనం కూడా వారసులం అవుతూ ఉన్నాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది పిల్లారా. కనుక ఏం చెప్పబడతా ఉంది? మరి అబ్రహాముకు ఈ యొక్క వాగ్దానము సున్నతి పొందినప్పుడు ఇచ్చాడా, సున్నతి పొందక మునుపు ఇచ్చాడా అంటే సున్నతి పొందక మునిపే ఇచ్చాడు. అంటే సున్నతి పొందక మునుపు ఎందుకు ఇచ్చాడు అంటే విశ్వాస మూలముగా భూలోక వంశంలో అందరూ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అని, సున్నతి సంబంధులకు మాత్రమే కాదు అనే విషయం కోసం. కనుకనే అబ్రహాం సున్నతి పొందక మునిపే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు అనేటువంటిది కూడా చెప్పబడుతుంది. మరి ఎందుకు అబ్రహాము సున్నతి పొందక మునుపు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు అంటే అదే విషయం చెప్తున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయంలో 4వ అధ్యాయము 7 నుంచి 13 వచనాల్లోకి ఈ విధంగా రాయబడి ఉంది. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము, ఏ ధన్యవచనము? ఇక్కడ ముందుగా చెప్పబడినటువంటి లేఖనాలను బట్టి ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు, తన పాపముల ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అయితే ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? ఇది ఆ కాలంలోనే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి రోమీయులకు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏం చెబుతాడు? ఇంకా అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిను? అబ్రహాముకు ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడింది. అది ఏ స్థితిలో ఉన్నప్పుడు నీతిగా ఎంచబడింది అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడు అంటే సున్నతి లేనప్పుడే అంటున్నాడు. కనుకనే మరి సున్నతి లేని వారైనను అందరికీ, ఎందరికంటున్నాడు? నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి యొగుటకు వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందాను.
తర్వాత సున్నతి అని గుర్తు పొందాడు. మరి సున్నతి గలవారికి తండ్రి యొగుటకును అనగా సున్నతి మాత్రం పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి ఇక్కడ చెప్తున్నాడు. ధర్మశాస్త్రానికి ముందు సున్నతి పొందక మునుపు అయితే ఏ ఏ యొక్క అడుగు జాడలను బట్టి అబ్రహాము సున్నతి పొందక మునుపు కలిగి ఉన్నటువంటి విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్నటువంటి ప్రతి వారికి కూడా తండ్రి ఎగుటకు అతడు గుర్తు పొందిన అంటున్నాడు. పిల్లరా ఒకసారి ఆలోచించండి. ఇంకా అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు. ఎలా కలగలేదు అంటున్నాడు? ధర్మశాస్త్ర మూలము కలగలేదట, విశ్వాస మూలము వలనైన నీతి మూలముగానే కలిగెను. ఇది రెండు ప్రధానమైన విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ. ధర్మశాస్త్రము వలన మరి ఆ లోకానికి వారసులముగా అబ్రహాం యొక్క సంతానంగా పిలువబడుతున్నామా అంటే కాదు కదా. విశ్వాసము వలనైన నీతి మూలముగానే అది కలిగింది, అబ్రహాం యొక్క సంతానముగా మనం ఎంచబడటానికి అనేటువంటి విషయం చెప్తున్నాడు. కనుకనే పిల్లరా మరి ఈ విషయంలోనే పౌలు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, చాలా చక్కని మాటలతోటి చెప్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకుని, అంటే సున్నతి సంబంధులు కాదు, విశ్వాస సంబంధులే. ఇంకేమన్నాడు? దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే, విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అంటే ధర్మశాస్త్ర మూలముగా కలిగినదా అంటే కాదు, ఇది విశ్వాస మూలమైనటువంటి వాగ్దానము, అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం మన వారసులు కావాలంటే ఏంటి? అబ్రహామునకు కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టే ఎవరైతే నడుచుకుంటారో వారందరూ కూడాను ఈ వాగ్దానానికి వారసులు అవుతారు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ఏ ఒక్కడు కూడాను నీతిమంతుడిగా ఎంచబడడు, దేవుని యొక్క కుమారులుగా పిలువబడడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా వారసులు అవుతారు. కనుకనే అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానంకు వారసులు కావాలంటే మరి యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని ఏ కాలంలో పంపించాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఆయన ఎవరు ఎందుకు పుట్టాడు? స్త్రీ ఎందుకు పుట్టాడు. మరి ఎందుకు స్త్రీ ఎందుకు పుట్టాడు? మనం దత్తపుత్రులను కావాలని. మనం దత్తపుత్రులను కావాలంటే ఆయన ఏం చేయాలి? ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించడానికి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచన కలిగించడానికి. ఇంకా చాలామంది నేటి కాలంలో కూడా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది, ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అన్నారు. అంటే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి ఈ దత్తపుత్రత్వము అనేటువంటి అంశము ఎందుకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది అంటే, ఇంకా నేటి కాలంలో ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అనేటువంటి వారికి, అదేవిధంగా శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తుని ఇంకనూ ప్రకటించే వారికి యొక్క అంశము అర్థం చేసుకుంటారనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈ యొక్క అంశాన్ని చెప్తూ ఉన్నాం. ఈ యొక్క దత్తపుత్రత్వము చెప్తున్నాడు కదా. కనుకనే అబ్రహాం యొక్క సంతానమైన వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. ఎవరు వారసులు అంటే ఇశ్రాయేలీల అన్యజనులు, అంటే అందరూ కూడా వారసులై ఉన్నారు. చెప్తున్నాడు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, ఎలాగంటున్నాడు? యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరి కుమారులు? ఇప్పుడు ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక వ్యక్తిని దత్తత తీసుకునేటువంటిది కాదు ఇది. మనము భూలోకంలో ఉన్నటువంటి వారముగా ఉంటూ పరలోకంగా ఉన్నటువంటి వారము, దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారము. మనం ఎంతటి మహిమను కలిగి ఉన్నాము? ఎప్పుడు కలిగి ఉన్నాం ఈ మహిమను? ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, అపోస్తులు ప్రవక్తలు బోధించినటువంటి బోధ ద్వారాగా మనము దైవ కుమారత్వాన్ని పొందుకున్నాము. దత్తపుత్రత్వ మహిమకు మనం వారసులు అవుతూ ఉన్నాం. ఇది ప్రధానంగా ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు, అదేవిధంగా
ఉన్నటువంటి అన్యజనులు అందరూ కూడా ఈ యొక్క వాగ్దానానికి వారసులు అవుతూ ఉన్నారు. మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తుని ఎరుగుట వలన. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొనుచు ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం ఎందుకు పొందుకున్నాం మనం? ఎవరి మాటలు చెప్పుట వలన మనము క్రీస్తుని యందు విశ్వాసం ఉంచాము? ఎవరు ప్రకటించుట వలన, దేనిని ప్రకటించుట వలన మనము క్రీస్తుని యందు విశ్వాసం ఉంచాము? వారు అపోస్తలులు క్రీస్తు యొక్క పునరుత్థానానికి సాక్ష్యం ఇవ్వటం వలన, అంతేగాని ప్రకటించడం ద్వారాగానో లేకపోతే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన క్రీస్తును ప్రకటించడం ద్వారాగానో మనము దత్తపుత్రత్వాన్ని పొందుకోలా, దేవుని కుమారులం కాలా. ఎప్పుడు దేవుని కుమారులుగా పిలువబడుతూ ఉన్నాము? నాటి ఇశ్రాయేలీలైనా అన్యజనులుగా ఉన్నటువంటి వారైనా ఎప్పుడు దైవ కుమారత్వాన్ని పొందుకున్నాము, దేవుని కుమారాన్ని పొందుకున్నాము, దత్తపుత్రత్వము మహిమను మనం పొందుకున్నామంటే క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన తర్వాత. క్రీస్తు ధర్మశాస్త్రం తీసుకోవాలి ప్రియులారా. అదే చెప్తున్నాడు కదా ఇక్కడ. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుంటూ ఉన్నారు. మనము వినే మాటలు, క్రీస్తుని గురించి మాటలు విన్నాము. అది పునరుద్ధారణ క్రీస్తుని ప్రకటించడం ద్వారాగా, మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తుని ప్రకటించడం ద్వారాగా. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నాడు, అపోస్తులు ఏం చెప్తున్నారంటే, మేము ఆయన పునరుద్ధానానికి మేము సాక్షులము అంటున్నారు. మేము మృతుల్లో నుండి లేపబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అంటున్నాడు. ఆయన పునరుద్ధానుడై దేవుని యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వారిగా మేము చూస్తూ ఉన్నాము అంటున్నారు. మనము కూడా నేటి కాలంలో క్రీస్తుని ఏ విధంగా చూడాలి? అదే కదా చెప్తున్నాడు. క్రీస్తులోని బాప్తిజం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకుంటూ ఉన్నారు. క్రీస్తుని ధరించుకుంటున్నాం బాప్తిజం ద్వారాగా. ఇంకేమంటున్నాడు? ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, ఎవరి సంబంధం? ధర్మశాస్త్ర సంబంధులా? మీరు క్రీస్తు సంబంధులా? ధర్మశాస్త్ర సంబంధులైతే వారు బాలురే, వారు ఇంకా దాసులుగానే ఉంటారు. అయితే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు అని చెప్తూ, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసై ఉన్నారు. ఏ వాగ్దానము? దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీ యందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడిన క్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. ఆ సంతానము క్రీస్తు, అది ఆత్మను గురించినటువంటి వాగ్దానం. కనుక పిల్లరా, మరి వాగ్దానానికి వారసులే ఇశ్రాయేలీలు, మరియు అన్యజనులు కూడా వారసులుగా ఉన్నారు. దత్తపుత్రత్వ మహిమను మరి పొందుకుంటా అన్నారు. ఏ విధంగా పొందుకున్నారు అంటే, మరి ఇశ్రాయేలీలకి అన్యజనులకి మధ్యగోడగా ఉన్నటువంటి ధర్మశాస్త్రము సిలువలో కొట్టివేయటం ద్వారాగానే. అందుకనే యేసుక్రీస్తు మధ్యగోడగా ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రం తన సిలువలో కొట్టివేసి లోకంలో ఉన్న ప్రజలందరూ ఈ దత్తపుత్రత్వం పొందే అవకాశం మనకు కల్పించాడు. దైవ కుమారత్వాన్ని, దేవుని కుమారులుగా పిలవడటానికి ఒక అవకాశాన్ని మనకు కలిగించాడు యేసుక్రీస్తు వారి రక్తము ద్వారాగా. కనుకనే అన్యజనులు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దూరస్తులై ఉన్నారు. కానీ క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడుట వలన, యేసుక్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కనుక అన్యజనులు కూడా ఇశ్రాయేలులతో పాటుగా దత్తపుత్రత్వమునకు సమాన వారసులై ఉన్నారు. ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 11 నుంచి 19 వచనాల్లో రాయబడి ఉన్నది. కాబట్టి మనకు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు
ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను పరజనులై ఉండి వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్థుంటిరి అని మీరు జ్ఞాపకం చేసుకునేది. అంటే అన్ని జనుల గురించి చెప్పబడుతున్నమాట. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. క్రీస్తు రక్తము ఎక్కడ ఖర్చుపడింది? సిలువలో. కనుకనే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఆయన మన సమాధానమై ఉండి, యేసుక్రీస్తు వారు మన సమాధానమై ఉండి మీకును మాకును అనగా నాటి జనులుగా పిలవబడుతున్న వారు ఇశ్రాయేలీలు, అన్ని జనులుగా ఉన్నటువంటి వారి మధ్యన ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం మధ్య కూడా ఉన్న ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేదని చెప్తున్నాడు. మనము ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషమును, అంటే ఒకప్పుడు మాకు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అని వాగ్దానం అని చెప్పేసి ఇశ్రాయేలు చెప్పుకుంటూ ఉంటే వీరు ఎలా ఉన్నారు? వారితో సహపౌరులు కావట్లేదు, పరదేశులుగా ఉంటున్నారు, వాగ్దాన నిబంధనలు లేని వారుగా ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు, లోకమందు దేవుడు లేని వారుగా ఉన్నారు. అటువంటి స్థితిలో మరి అటువంటి భేదము వారిలో ఉందన్నమాట. ఏమన్నా ఇంకా ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. ఇంత స్పష్టంగా లేఖనాలు చెప్పబడతా ఉన్నా కానీ ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అనేటువంటి అబద్ధ బోధలు. ఏమంటున్నాడు? విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అంటే అన్ని జనులుగా ఉన్నటువంటి మనము, ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలీయులు, వీరి మధ్య ఉన్నటువంటి మధ్య గోడ ఏమిటంటే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? సిలువలో కొట్టివేశాడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని, ఎవరిద్దరు? అన్యజనులుగా ఉన్నటువంటి మనము, దేవుని జనాంగంగా పిలువబడ్డ ఇశ్రాయేలీయులు కూడా ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, తన యందు అంటే మనం ఎక్కడ చేర్చబడుతూ ఉన్నాము అంటే క్రీస్తు యొక్క శరీరములలో అవయములుగా మార్చబడుతున్నాము. మనము నూతన సృష్టి. అదే చెప్తున్నాడు, ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. ఏ ద్వేషం ఉంది వారిలో? మాకు దేవుడు ఉన్నారు, మాకు వాగ్దానాలు ఉన్నవి, మాకు ధర్మశాస్త్రం ఉంది అనేటువంటి విషయాలు చెప్పుకుంటా ఉంటే వీరి యొక్క స్థితి ఎలా ఉంది? మాకు దేవుడు లేడు, అదేవిధంగా వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, నిరీక్షణ లేదు అనేటువంటి వారు అన్యజనులు. మరి ఇటువంటి ద్వేషము తీసివేసేశాడు. కనుకనే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, ఏక శరీరం ఇప్పుడు సంఘముగా పిలువబడుతుంది కదా, క్రీస్తు యొక్క శరీరములో చేర్చబడినటువంటి వారందరూ కూడా ఏమై ఉన్నారు? సంఘముగా పిలవబడుతున్నారు. ఆయన యొక్క శరీరంలో అవయములుగా మార్చబడుతున్నటువంటి వారు. కనుకనే ఏమంటున్నాడు? సమాధానపరచవలనని ఏక శరీరంగా చేసి దేవుడితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము, అంటే ఇద్దరు, అందరూ, అంటే అన్యజనులుగా ఉన్నటువంటి వారు, ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారు ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? మనం క్రీస్తులోనికి ఎలా వచ్చాము? మనం దత్తపుత్రత్వపు హక్కుకి వారసులుగా ఎలా అవుతున్నాము? ఏనాడన్నా కానీ గ్రహించగలిగారా? చదువుతాం, ఎన్నిసార్లైనా బైబిల్ చదువుతాం, కానీ బైబిల్లో ఉన్నటువంటి అర్థాన్ని మాత్రము గ్రహించలేము. ఎన్నిసార్లు అయినా కానీ ఉపయోగం లేదు. చదివితే ఉపయోగం ఏముంది? ఆ చదివి దాన్ని గ్రహించగలగాలి కదా. కనుక ప్రియారా, ఒకప్పుడు ఈ అన్యజనులు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు గాను, నిరీక్షణ లేని వారు గాను, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నను ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. కాబట్టి నేటి కాలంలో అబ్రహాం యొక్క సంతానమునకు వారసులుగా మనం పిలువబడాలంటే ఏమి చేయాలి? దత్తపుత్రత్వము, వాగ్దానాలు వీరివి అని ఇశ్రాయేలు చెప్పబడినవి.
కనుకనే ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, స్త్రీ అందుకు పుట్టాడు. మరి ధర్మశాస్త్రం లోబడిన విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడిన వాడికి ఉన్నాడు. ఎందుకు ధర్మశాస్త్రం లోబడి ఉన్నాడు అంటే దత్తపుత్రులం కావటం కొరకు. కనుక పిల్లారా, ఇంకా నేటి కాలంలో మరి అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానం మన వారసులు కావాలంటే ఏం చేయాలి? ఆనాడు అపోస్తుల బోధ ఏం చేశారు? మీరు సిలువ వేసినటువంటి యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని చెప్పినప్పుడు మేమేం చేయాలన్నారు వాళ్ళు. అప్పుడు మేమేం చేయాలి? రక్షణ పొంది మేమేం చేయాలన్నప్పుడు మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అంటే అబ్రహామునకు ఇవ్వబడినటువంటి వాగ్దానము పరిశుద్ధ ఆత్మను గురించి వాగ్దానం అని మీరు పొందుకుంటారు అని మొదటి శతాబ్ద కాలంలో మరి అపోస్తులు ప్రకటించడం ద్వారాగా ఆ యొక్క వాగ్దానానికి 3000 మంది వారసులుగా ఉన్నారు. అదే చెప్తున్నాడు, ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు దేవుడి కుమారుడు అని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుకుంటారో వారందరూ కూడా దత్త పుత్రత్వ మహిమకు హక్కుదారులు అవుతారు. కనుకనే మరి మనం ఏమై ఉన్నామంటే అబ్రహాము యొక్క సంతానముగా ఆ ప్రకారం వాగ్దాన ప్రకారము వారసమవుతున్నాము అనేటువంటి విషయము మరి చాలా స్పష్టంగా లేఖనాల ద్వారాగా చెప్పబడతా ఉంది కదా. కనుకనే మరి అపోస్తులు ఏం ప్రకటించారంటే సువార్తను ప్రకటించారు. ఏమిటా సువార్త అంటే ఆయన యొక్క మరణ, సమాధి, పునరుత్థానం. లేఖనాల ప్రకారము ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ఇది ఈ సువార్త. ఈ సువార్త వినినటువంటి వారు మరి ఎలా ఉన్నారంటే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. కనుకనే ఆ లేఖనం చెప్పబడుతోంది ఎఫెసీ పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని. ఏ సువార్త ఇది? రక్షణ సువార్త. ఆయన యొక్క మరణ, సమాధి, పునరుత్థానాన్ని శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తును ప్రకటించడం కాదు. నేటి కాలంలో మరి చాలామంది కూడా శరీరధారిగా ముళ్ళ కిరీటం ధరించినటువంటి క్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నారు, కానీ మహిమ ప్రభావములతో కిరీటం ధరించినటువంటి క్రీస్తుని ఎరగటం లేదు. ఆ ఎరిగిన వారే యొక్క దత్తపుత్రత్వ హక్కుకి వారసులుగా ఉంటారు. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానానికి వారసులు అవుతారు. కనుకనే పిల్లరా, మరి ఈ విధముగా మనము గ్రహించగలుగుతూ ఉన్నామా? లేఖనాలను పరిశీలన చేసి ఆ యొక్క లేఖనాల ప్రకారంగా అనుసరించి జీవించటానికి మరి మనము నడుచుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. కనుకనే పిల్లరా, మరి మనము పొందినటువంటి ఆత్మ కూడా దత్తపుత్రత్వపు ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే చెప్తున్నాడు కదా రోమాపత్రిక 8:15 ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపాత్రను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితరి. దత్తపుత్రాత్మను పొందితరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంటే దీనికి ఫుట్ నోట్లు ఏమివ్వబడిందంటే స్వీకరించిన తనలో భాగం ఇవ్వటమని. అదే స్వీకృత పుత్రాత్మ అంటే కుమారునిగా స్వీకరించి తనలో భాగం ఇవ్వటము, తనను కుమారులుగా చేసుకోవటము. కనుక పేరు ఒకసారి ఆలోచించండి. మరి నేటి కాలంలో క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలో చేర్చబడకుండా నేను ఇశ్రాయేలీయుడును, నాకు ఇంకా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అని ఎవరైనా భ్రమపడితే వారు దత్తపుత్రత్వ మహిమకు హక్కుదారుడు కాడు అని గ్రహించాలి. ధర్మశాస్త్రము శిలువలో కొట్టివేయబడింది. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మేమే దత్తపుత్రత్వ హక్కుకు వారసులం అనేటువంటి ఎవరైతే చెప్పుకుంటారో వారు మాత్రమే దత్త పుత్రత్వ హక్కుకు వారసులుగా పిలువబడతారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ధర్మశాస్త్రము దేవుని జనాంగం ఉన్న ఇశ్రాయేలులకు, దేవుని జనాంగం కానీ అన్యజనులకు మధ్య గోడగా ఉంది. అది ద్వేషాన్ని కలిగించేదిగా ఉంది. దాన్ని శిలువలో సంహరించేశాడు, దాన్ని కొట్టివేసేశాడు. ఆ కొట్టివేయబడిన తర్వాతనే మనమందరము కూడా విశ్వాస మూలముగా, అబ్రహాముల విశ్వాసాన్ని మూలముగా మనము కూడా యేసుక్రీస్తునందు మరి అబ్రహాం యొక్క సంతానముగా ఎంచబడుతూ ఉన్నాము. కనుక మరి ఈ విధముగా మరి దత్త పుత్రత్వము మహిమ, మరి మనం పొందుకున్నటువంటి మహిమ మరి ఎలాంటిదో మరి వచ్చే
ఆదివారం కానీ మధ్యకాలంలో కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలు విరుచు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. చెప్పండి ఒక మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.